నేను మీకు చెప్పే సువార్త ఒకటే, శ్రద్ధగా అర్థం చేసుకోండి. శరీరాన్ని మనం బలపరుచుకోవాలా, నలగొట్టుకోవాలా? మాట్లాడతలేదు సరిగ్గాని. ఎవరిది బోధ? ఇంకా నరికవతల పడే తేడా అవుతుందని చెప్పాడు. ఇక రాజీ ఏమి లేదు. అంటే మీరు ఈ రెండు కంపారిటివ్ స్టడీ మీకు ఎందుకు ఇస్తానంటే, యేసు ప్రభు ఏది ఆజ్ఞాపించారు అపోస్తలులు కూడా అదే చెప్పారు. మరి ఈ రోజున అది ఎందుకు దొరుకుతలేదు? ఎందుకు దొరుకుతలేదంటే ఏ చెత్త పెట్టినా వింటున్నారు కాబట్టి చెప్తలేదు. చూత్తమాని తల్లిని చెప్తారు. పచ్చి బూతులు 2-3 అర్థాలు వచ్చే మాటలు కితకితలు పెట్టి పడదోసే డైలాగులు ఉన్న కోటానికి కుప్పలు తెప్పలు వెళ్ళిపోతున్నారు జనం. మహా అయితే ఒక 5% 10% మరి ఇలాంటి అభ్యంతరకర భాష మంచిది కాదని బాధపడి వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ అవి తలుచుకొని దారిలో చెప్పుకొని నవ్వుకుంటూ పొంగిపోయి వస్తున్నారు. నన్ను ఒకరు అడిగితే వాళ్ళు తప్పు కాదండి, వీళ్ళు వింటున్నారు కాబట్టి చెప్తున్నారు. ప్రజలు అసహించుకుంటే కోపడితే ఏం మాట్లాడుతున్నావు దైవజనుడు ఏంటో పనికి మళ్ళీ